బీజేపీపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. నెహ్రూ, అంబేద్కర్ను అవమానిస్తున్న బీజేపీ ఇప్పుడు మహాత్మా గాంధీని కూడా అవమానించిందని విహెచ్ చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దారుణమన్నారు. ఈ పథకం పేరులోంచి గాంధీజీ పేరును తొలగించడం సహించేది కాదన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని విహెచ్ పిలుపునిచ్చారు. కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ను అవమానం, అదేవిధంగా నెహ్రూను అవమానం, ఇవాళ సాక్షాత్తు మహాత్మా గాంధీని అవమానం చేయడం జరుగుతుంది. యావత్ భారతదేశంలో సెక్యులర్ దేశం ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఏమి ఈ అవమానాలు? ఎన్ని రోజులు మీరు ఈ అవమానం చేస్తారు? నెహ్రూను అవమానం చేస్తారు, అంబేద్కర్ను అవమానం చేస్తారు, ఆఖరుకు మహాత్మా గాంధీ గారి పేరు ఉన్నటువంటి ఏది గ్రామీణ రోజ్గార్ యోజన పేరు కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఏమంటే రామ్ అంటారు. అరే అయ్యా, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నాడు బాబు? కానీ స్వాతంత్రంలో పోరాడి స్వాతంత్రం తెచ్చినటువంటి నాయకులను అవమానం చేయడం అనేది ఒక పద్ధతి అయిపోయింది. వాళ్ళకు ఒకటే ఆలోచన, కేవలం ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దీని మీద యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే